పొద్దును దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆదివారం ఏ బ్రదర్ రాలేదనుకో, డ్యూటీ సెలవు లేదంటాడు ఒకడు. ఏం సెలవు లేదు, అస్సలు సమస్యలు అంటారు. ఆదివారం బేరం ఎక్కువ వస్తుంది బ్రదర్ అని ఒకడు. ఆయన బలిపీఠం చేత మోకరించు, ప్రార్థించు, ఐశ్వర్యగ్రతలు నా వశంలో ఉన్నాయని ఆయన చెప్తున్నాడు అంటే ఆదివారం బేరాలు బాగున్నాయి సోదరు అంటే మరి మనం ఏం చేస్తాం చెప్పండి. మనం గమనించుకోవాలి కదా, మనం గ్రహించుకోవాలి కదా. మనం ఏమనుకుంటామంటే ఇది ఎవరు చూపి, ఇది ఎవరిచ్చిన, ఇది ఎవరు పంపిన కిరాయే, లేకపోతే ఈ ఆదివారం బేరాలు తెగొచ్చేస్తాయి అంటే ప్రభా నీకు వందనాలు. నువ్వు అనుకోవచ్చు ఆదివారం బాగుంటుంది, కానీ సోమ నుంచి శనివారాల వరకు ఎన్ని రోజులు ఉన్నాయి? సోమ మంగళ బుధ గురు శుక్ర శని 6 రోజులు. ఈ ప్లస్ మిగతా రోజులన్నీ ఏమైపోతాయి? మైనస్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మలాకి గ్రంథం ఒకసారి తీయండమ్మా తొందరగా, 3వ అధ్యాయం. మళ్ళీ వద్దాం ఇక్కడికి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మీరు మీ పితరుల నాటి నుండి నా కట్టడలను గై కొని కాదు, గై కొనక. ఇది మీ నుండే కాదు, నీ బాబు ఏం లేదు నా మాట అండి. ఇది ఎవరి దేశం? దేవుడి దేశం అండి. దేవుని భాష. పితరులు అంటే ఎవరు? నా పితరులు ఎవరండి? ఫస్ట్ నా పితరుల్లో ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నాన్న, తర్వాత మా తాత ఎంకన్న. ఆడెవడ ఆడ తలవుతూ నాకు తెలదు. మీకేమైనా తెలిస్తే మీ పేర్లు చెప్పండి. మనిషికి ఈ యొక్క అలవాటు. దేవుడు అంటున్నాడు మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గై కొనక వాటిని త్రోసివేసినట్టు. ఆ భాష అర్థం తెలుసా? దేవుడు అంటున్నారు, రే బాబు ఇది నీ బాబుకి అలవాటే, నీ తాతకి అలవాటే. ఏంటి? నీ బాబు టైంలో ఒక పాస్టర్ని పంపాను, నీ తాత టైంలో మరో పాస్టర్ని పంపాను. అప్పుడు నీ తాత ఏం లేదు, తర్వాత నీ బాబు ఏం లేదు. ఇప్పుడు మందిరానికంటే వస్తున్నావు తప్ప నువ్వు కూడా పెద్దగా ఏమి దాసుని మాట ఎంటలేదురా నాయన అని అర్థం. నీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక, కట్టడలను దేవుని మాటలను మీరు తోసేశారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. ఎవరు తిరగాలంటే ఫస్ట్ దేవుని తట్టు, దేవుని వైపు ఎవరు తిరగాలట? నువ్వు తిరుగు. నీ బాబు తిరగలేదు, చెప్పించాను. ఎవరితో? సువార్థికులతో చెప్పించాను, సేవకులతో చెప్పించాను. అప్పుడు నీ బాబు వినలేదు, అంతకుముందు నీ తాత వినలేదు, ఇప్పుడు నువ్వు వినట్లేదు. గనుక సైన్యములకు అధిపతి ఇది నా. అయితే మీరు వాళ్ళ గొడవలే, ఇంకా వాళ్ళు తిరగలేదు. అయితే ఇప్పుడు నువ్వు ఇంకా జీవించే ఉన్నావు. ఎలా ఉన్నావు? నువ్వు ఇంకా జీవించే ఉన్నావు. గనుక మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరండి? సైన్యములకు. ఏ సైన్యానికి అధిపతినా? తిరక్క మీ తండ్రి ఏమైపోయాడు? తిరగక నీ తాత ఏమైపోయాడు? ఎలాగా? ఆయన సైన్యం ఏం చెప్పానండి మీకు? దేవుని సైన్యం 40 దినాల ఉపవాస ప్రార్థనలు చెప్పాను కదా అమ్మా. పురుగులు, మిడతలు, పసర పురుగులు, ఏమండి గొంగలి పురుగులు, ఎంత చెప్పుకున్న సెద, ఏమండి మిడతలు, అనేకమైన వ్యాధులు, రోగాలు. ఇదంతా ఎవరి సైన్యం? దేవునికి తెలిసింది ఎవరిని ఏ రీతిగా వంగదీయాలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అంటారు. ప్రభువా అసలు మేము ఏ విషయంలో నీ వైపు మేము తిరగలేదు, ఏ విషయంలో నీ తట్టు మేము తిరగలేదు,
ఏ విషయంలో నన్ను కన్న నా తండ్రి తిరగలేదు, నా తండ్రిని కన్నా నా తాత నీ మాట లేదు అని మీరు అడుగగా మీరు అంటారు. మానవుడు వినండి, మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేయనా? మనిషి ఎక్కడా? మనిషి ఎక్కడా? మాట్లాడండి. మనిషి ఎక్కడా? భూమి మీద. దేవుడు ఎక్కడా? ఆకాశమందు. ఎంత దూరం? ఎంత దూరం? చాలా దూరం. అయితే మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దొంగులునా? అయితే మీరు ఎంత గొప్ప దొంగలంటే ఆకాశమందున్న నా మీద కూడా కన్నం వేసేసేటంతటి ఒక పదం ఉందండి, దేవాంతకుడు. తెలుసు మీకు? దేవాంతకుడు. చాలా మంది అంటారు ఆడు చేస్తున్న పనులు బట్టి నందిని అక్కడిక్కడ మొత్తం చేసేస్తున్నావు ఏమంటాడు, ఒక బిరుదిచ్చి అర్జెంటుగాని. అందుకేమంటాడు, నువ్వు పెద్ద దేవాంతుడు అంటే. దేవాంతుడు అంటే అర్థం తెలుసు మీకు? మనుషుల్ని హత్య చేయడం తెలిసి. దేవాంతుడు అంటే నువ్వు దేవుణ్ణి కూడా చంపేసే రకరా బాబు అని అర్థం. దేవాంతుడు అంటే ఏంటి? దేవాంతుడు అన్న పదం ఎవరిని ఉపయోగించారు? ఎవరినైనా మాట ఉపయోగించడం మనకు అర్థాలు తెలియవు కదా. దేవాంతుడు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి సహితం హతము అంటే అంత తెలివైనోడు అని అర్థం. ఇప్పుడు చాలా మంది మనలో క్రైస్తవులలో దేవాంతులు ఉన్నారండి. లేరనుకుంటున్నారా? చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలించారు. ప్రభువా, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిద్దామని మీరు అంటారు. ఎందుకంటే మీరు ఏమీ తెలియని వెల్లుల్లి అన్ని తెలుసు మీకు. ప్రభువా, మేము దొంగిలించామా? ఏంటి మేము దొంగిలించామా? మేము దేని విషయమో దొంగిలించింది మీ ప్రభువా? చాలా గమ్మత్తుగా, చాలా వినయంగా. ఏ భాష మళ్ళీ ఇది? క్రైస్తవ భాష. మేము దొంగిలించితే మా ప్రభువు, మేము దేని విషయంలో దొంగిలించితే మీ ప్రభువా? మాకు ఏమీ తెలియని మేము ఎల్లుల్లిపాయలమే. ఎవరు మేము? ఉల్లిపాయలం కాదు, ఎల్లుల్లిపాయలమే అని మీరందరూ. తర్వాత అప్పుడు ఆయన ఏమంటాడంటే 10వ భాగమును అమ్మా 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను దేవునికి ఇయ్యలేదు. నువ్వు ఏమి ఇవ్వలేదు? నీ యొక్క కలిమిలో దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి నువ్వు 10వ భాగం ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మీరు నిజంగా దేవుడికి ఇచ్చేటంత గొప్పలు ఏంటి మీరు, ఇన్క్లూడింగ్ నాతో సహా? ఎక్కడే ఉంది లాజిక్? ఇందాక మాట అన్నాడు ఆయన మత్తయి సువార్తలో, పరలోకములో ఎవరి కొరకు? జ్ఞానులారా, ఏనండి నా మాట, క్రైస్తవులారా, లైవ్ లో చూస్తున్న ధన్యులారా, 10వ వంతు భాగం నువ్వు దేవునికి ఇస్తే అది ఎక్కడ జమ అవుతుంది? అది ఎవరి కోసం దాచుకుంటున్నట్టు? ఇప్పుడు నువ్వు మనం ఎలా ఫీల్ అయిపోతామంటే, అమ్మమ్మమ్మబ్బబ్బబ్బబ్బబ్బా, మన జీతం ఏంటి? 10,000 1,000 పాస్టర్ గారికి ఇచ్చేయడం ఏంటి? 5,500 పాస్టర్ గారికి ఇచ్చేయడం ఏంటి? నేనేమి ఎల్ఐసి కట్టుకోవద్దా? నేను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవద్దా? కలిమా, స్థిరమైన కలిమి ఇది. ఎల్ఐసి ఎప్పుడు వస్తుంది నీకు? నీకు వస్తుందా? నాకు వస్తుందా? ఎల్ఐసి కడుతున్నానండి నేను. నా ఎల్ఐసి నాకు తెలీదు, లైఫ్ ఇన్సూరెన్స్ నాకు తెలియదు. ఎవడో కూడా ఆడి కళ్ళతో చూడలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నవ్వించడానికి చెప్పడం ఒకసారి ఆలోచించండి. జ్ఞానం ఎందుకంటే మనుషులు లెస్ అయిన జ్ఞానం అన్నాడు ఇందాక సామెతల గ్రంథంలో. తెలుసుకోవాలండి, పుట్టుక పరమార్థం తెలుసుకోవాలి. ఎందుకో తెలుసుకోవాలి. అసలు మనం ఇస్తున్న కానుకలు ఎందుకో కూడా చాలా మందికి తెలియ. ఒక ధోరణిలోనే ఉన్నారు, ఒక బాణిలోనే ఆలోచిస్తున్నారు. చదవండమ్మా. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక
దొంగిలించేస్తున్నారు చాలా మంది. దొంగతనం ఎక్కడ జరుగుతుందంటే జీతం నీదే, కష్టం నీదే. ఆ కష్టంలో దేవుడు అంటున్నాడు, చాలా మంది ఏం చేస్తారంటే అదే నెలలో అదే జీతంతో కొంత ఎల్ఐసి కను కొంత బ్యాంకుల్లో తన కొరకు దాచుకుంటారు. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునక. కానీ దేవుడు ఏమంటాడంటే మీరు దాచుకుంటున్నది ఇది స్థిరమైంది కాదు. మనం ప్రయాణం ఎక్కడికి? క్రైస్తవుల ప్రయాణం ఎక్కడికి? మానవుల ప్రయాణం ఎక్కడికి? మానవునికి ముగింపు ఎక్కడా? అక్కడికి మీరు ధనాన్ని దాచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక మీరు దొంగిలించేశారు. అది ఎవరిది అంటున్నాడో చూడండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు. మనుషులందరూ కూడా దేవుని యొద్ద దొంగతనం చేస్తూనే ఉన్నారట. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు ఎందుకు మీరు ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నారంటే, ఎందుకు మీకు ఐశ్వర్య ఘనతలు మీ దగ్గర లేవంటే, స్థిరమైన కలిమి మీ దగ్గర ఎందుకు మీరు డెవలప్ కాలేకపోతున్నారంటే, అభివృద్ధి చెందలేకపోతున్నారంటే, మీరు ఏమై ఉన్నారు? శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు, ఎక్కడ నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల్లా మీరు నాకెంతైతే ఇచ్చారో విన్నారా? చదవండి. నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇన్కిస్ ప్రభువా మేము నీకు ఇవ్వకపోతే దశమ భాగం మా నెల సంపాదనలో ఒక 10వ వంతు నీ మందిరానికి మేము ఇవ్వకపోతే, లేదా ఒక అనాథాశ్రమానికి దేవుని కార్యాలలో మేము పాలి భాగస్తులుగా లేకపోతే అసలు ఏం జరుగుతుందని కూడా చెప్తున్నాడు. చూడండి దేవుడు. చదవమ్మా. మీ పంట తినివేయు, చాలా మంది ఏమంటారంటే నా జీతం అంతా లేదా నా పెన్షన్ అంతా ఆ మాయిదారి, ఏ మాయిదారి? ఆ మాయిదారి మందులకే, ఆ మాయిదారి హాస్పిటల్కే పోసేస్తున్నారు. ఏం చేస్తున్నావు? పోసేస్తున్నావు. అంటావా అనవా? ఈ మాయిదారి రోగానికే సరిపోతున్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, మీ పంటను తినివేయు పురుగులను. పంట అంటే అర్థం ఏంటి? పంట అంటే అర్థం ఏంటండి? రైతులు ఎవరు లేరు ఇక్కడ. కష్టానికి పంట అంటే కష్టానికి ప్రతిఫలం. పంట అనగానే మీరేమనుకుంటారంటే మేము ఎవరో రైతులం కాదు, పంటకు మాకు సంబంధం లేదనుకోకండి. పంట అంటే అర్థం ఏంటి? మీకు అర్థమని చెప్తున్నాను. ఒక కూలి పని ఉన్నాను అనుకో, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే సాయంత్రానికి వస్తా చూసారు జీతం 600-700. అదే పంట. అవును కదా? మీరు ఉదయం పొద్దున్న వెళ్ళిన అలాగే 1000 రూపాయలు ఇచ్చేస్తాడు ఇటు ఓనరు. పంట పొద్దున్న పండిస్తుందా సాయంత్రం పండుతుందా? ఆ పంటట్టుకుని ఎక్కడికి వస్తాం? ఇప్పుడు ఆటో వాళ్ళు అనుకోండి, పంట ఎప్పుడు పండుతుంది? కొద్ది కొద్దిగా సాయంత్రానికి ఎంత అవుతుంది పంట. పంట అంటే అదేండి. పంట అంటే మాకు దీనికి సంబంధం లేదనుకోకండి. అయితే దేవుడు అంటున్నాడు, మీ పంట తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. నేనేం చేస్తాను? ఒకవేళ నీ సంపాదన అంతటిలో నువ్వు దేవునికి ఇస్తున్నప్పుడు నీ సంపాదన అంతా నీ దగ్గరే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ పంటను తినివేయడానికి వ్యాధను, బాధను, వీటన్నిటిని నేను ఏం చేస్తాను? గద్దిస్తాను. బాగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదును. అది వ్యాధి అయినా, బాధ అయినా, అప్పైనా,
ఏదైనా నేనేం చేస్తాను, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు 6,000 5,000 అయిపోయినాయి. ఏంటి హాస్పిటల్ బిల్లు తక్కువని 2,000 అవుతుంది. హై బాబు ప్రాణం లేచి వచ్చేది. అమ్మయ్యా, చాలా మందులు డాక్టర్ గారు ఏం చేశారు, ఇప్పుడు తీసేశారు. ఖర్చు అంతా ఏమైపోయింది. తండ్రి నీకు వందనాలు. దేవునికి స్తోత్రం. అర్థం మీకు అర్థం కావడం చెప్తున్నానండి. తెచ్చినాక ఇచ్చామని కాదు, సందర్భం వచ్చింది కనుక. ఐశ్వర్య ఘనతలు ఎవరి దగ్గర ఉన్నాయో, జ్ఞానం నేర్చుకున్న వారి యొద్ద ఉంటాయంటే ఇవన్నీ కూడాను. ఓకేనా? మీ పంట తినివేయి పురుగులను నేను గద్దించదును, అవి మీ భూమి పంటను నాశనం చెయ్యు. నీకు వచ్చి నీ కష్టార్జిత నీ పంట అంతా నిలవలోనే. ఎప్పుడు నీ కష్టం నిలవలో ఉంటా చెప్పండి. ఎప్పుడు నీ కష్టార్జితం నిలలో ఉంటా చెప్పండి. నడినప్పుడు నీ దశమ భాగాన్ని తీసుకొచ్చి దేవుని మందిరములో ఆహారం ఉండినట్లు మీ 10వ భాగమును ఎప్పుడైతే తీసుకుని వస్తారో అప్పుడట బాగా వినండి, మీ పంటను ఆయన నాశనం, అవి మీ తినివేయ పురుగులను గద్దిస్తాడట. అవి మీ భూమి పంటను నాశనం చేయవటంటే నీ పంట ఏమవుతుంది? ఇప్పుడు పండిన పంట అంతా, నువ్వు సంపాదించుకున్న ధనమంతా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది. కారణం ఏంటి? అర్థమవుతుందమ్మా? అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలా సందర్భం, మీరు గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడైనా ఎవరైనా తండ్రి ఇవ్వండి అడిగినా చాలా మంది చెప్తున్నారు కూడా నాకు, అన్నయ్య నువ్వు అలాగుంటే పని చేయదు, ఎలాగుంటే పని చేయదు, అతను అలాగే చెప్తున్నారు పక్కన. కానీ చెప్పకపోవడం వలన దేవుని యొక్క అమూల్యమైనటువంటి బహుమానమును మనం తెలియకుండా ఏం చేస్తున్నాం? పోగొట్టేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. వింటున్నారా? గనుక మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదును, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరూ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇప్పుడు నేను అంటాను, నీ పంట నాశనానికి కారణం ఎవరో? నీ వ్యాపారం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరో? నీ పనిలో రాబడి రాకపోవడానికి గల కారణం ఎవరో? అర్థమవుతుందా? అది కష్టమైన మలకిలో మాట చెప్పాడు. మీరిచ్చి ఏం చేయమన్నాడు? శోధిస్తే అంటే అర్థం ఏంటి? ఎప్పుడు అది కష్టమండి. ముందుగా మనకు వచ్చిన దాంట్లో ఫస్ట్ సర్వసాధారణంగా అదే చెప్తున్నాను మీకు. జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంటే, రాబడి రావాలి. ఇప్పుడు రాబడి రావాలంటే ముందు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ముందు దేవునికి తీసేయండి. అసలు దేవుని ముట్టుకోవడానికి వీలే లేదు. తర్వాత విషయం తర్వాత. దేవునికి స్తోత్రం కలుగునుగా అని మీరు ఇచ్చి శోధించినప్పుడు ఆయన పట్టజాలనంత విస్తారమైన పంటను కుమ్మరిస్తాడట. ఆకాశపు వాకిన్లను విప్పుతాడంట. మీ పంటను తినివేయు పురుగులను అమ్మా మీరు గద్దించండి. మనం గద్దించి ఇంట్లో ఏగలే వెళ్తాయా? వర్షకాలం కదండి, ఏగలు ఎక్కువగా ఉంటాయి. వెళ్తాయా? షో అనండి ఇంటికి వెళ్ళి అన్ని ఏగలు పుష్పలు బయటికి పోతాయండి. ఇశ్రాయేలీల కాలంలో ఏగలు వచ్చాయా? ఎవరు పంపారు? ఇశ్రాయేలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోనియా? రప్పించింది ఎవరు? ఎందుకు రప్పించాడు? బుద్ధి లేని వాళ్ళకి. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. గనుక మన జీవితంలో పంట నాశనమా? బాగా వినండి. మన యొక్క పనిలో రాబడి లేదా? మన ఉద్యోగంలో ఇన్కమ్ లేదా? విన్నారా? పని ఏదైనా గమనించండి, అభివృద్ధి కలగకపోవడానికి కారణం ఏమిటంటే మనము దేవుని యొక్క ధనాన్ని, దేవుని సొమ్ముని మనము దొంగి
లెంచడమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది అనుకుంటే దేవుని సొమ్ము దోచుకుని లేదా అట్టి పెట్టి ఆ డబ్బులతో ఏదో చేసేద్దాం అనుకుంటే గమనించండి, దేవుడు చెప్తున్నాడు పంట పురుగులను, ఆయన పంట పురుగులకు ఏమిస్తాడు? అప్పుడైనా ఆజ్ఞ ఇస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి. అందుకే మేలిమి బంగారము కంటే అపరించి కంటే ప్రశస్తమైన వెండి వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా. ఇప్పుడు దశమ భాగం ఎవరు తెచ్చివ్వగలరు చెప్పండి నాకు. జ్ఞానాన్ని అంటే దేవుని ప్రేమించిన వారే ఇవ్వగలరు. దేవునిని ప్రేమించలేని వారు రోజులో లేదా నెలలో వాళ్ళకు వచ్చి ఇన్కమ్లో ఒక 10వ వంతును తీయలేరు. ఎవరంటే నన్ను ప్రేమించిన వారిని. ఎవరైతే నన్ను ప్రేమించి దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు ఎవరైతే తమ 10వ వంతును భాగమని ఎవరైతే ఇస్తారో వారిని నేను ఏం చేస్తానంటే ఆస్తికర్తలుగా చేయుదును అని వారి నిధులను నింపుదును. దేన్ని నింపుతాడంట? నిధులంటే ఎక్కడుంటాయి? నిధులంటే ఏంటమ్మా? ఎక్కడ ఉంటుంది మన నిధి? ప్రతి ఒక్కరి ఇంట్లో ఏమండి ఒకటి కంపల్సరీ ఉంటుంది. టొంగి పెట్టు, మౌన పెట్టు, బీరువాయో ఉంటాయి ఉండవా? ఇదివరకు మన పితరులు దేవుని సొమ్ము దొంగిలించి మానుపెట్టులో దాసేవారు. మన బాబోళ్ళు దేవుని సొమ్ము దొంగిలించి ఇనుము పెట్టులో దాసేవారు, పెట్టిలో దాసేవారు. ఇప్పుడు మన బీరువాలో దాత్రాలకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. కనుక ఆయన చెప్పేసాడు ఏమని తెలుసా? మీ పితరులకు చెప్పాను, వాళ్ళు వినలేదు. మీ తండ్రికి చెప్పాను, వాళ్ళు వినలేదు. మీరు మాత్రం అలా ఉండొద్దు. మీరు మాత్రం ఖచ్చితంగా నా తట్టు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఆకాశపు వాకిళ్లను విప్పుతాను. ఇప్పుడు జ్ఞానము గలవాడెవడో? దేవుని సొమ్మును దొంగిలించిన వాడు జ్ఞానము గలవాడా? దేవునికి ఇచ్చి శోధించి తన యొక్క ఐశ్వర్యాన్ని, ఘనతను, అట్ ది సేమ్ టైం ఏంటి ఆస్తిని పెంచుకుంటున్నవాడు జ్ఞానవంతుడా? ఇచ్చినవాడు ఇచ్చినవాడు ఎప్పటికప్పుడు వర్ధిల్లుచూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నొక్కి పెట్టిన వారు తొక్కి పెట్టిన వారు వర్ధిల్లా లేరు. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని తెలుసా? పంట నాశనము చేయు పురుగులనైనా గద్దిస్తాడట. అంటే ఒకవేళ నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఏదో ఒక కష్టం రాబోతుంది. ఆ కష్టాన్ని ఏం చేస్తాడైనా? ఒక వ్యాధి రాబోతుంది, ఒక బాధ రాబోతుంది. దాన్ని ఏం చేస్తాడైనా? గద్దిస్తాడు, తప్పిస్తాడు. విన్నారా? లేకపోతే గమనించండి, ఆయన ఆ పంట నాశనం జీవి పురుగులను గద్దించడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మీకు అర్థం కావాలి. అధ్యక్షుని జ్ఞానం గురించి మాట్లాడుతూ కీర్తన గ్రంథము 111వ కీర్తన, యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం. బాగా విన్నాను. యెహోవా యందలి భయము. దేవుడంటే ఎవరైతే భయము కలిగి జీవిస్తారో, ఇప్పుడు దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? ఏ మందిరానికి తీసుకురావాలి? దేవుని మందిరానికి. ఎవరు చెప్పారు అలాగా? దేవుడు చెప్పాడు. తెచ్చినోడు ఏమన్నట్టు? భయం ఉన్నట్టు. తేలనోడు భయం లేనట్టు. మీకు అర్థమవుతుందా? యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం. ముందు దేవుడంటే భయం ఉండాలి. దేవుని మాటకు మానవుడు లోబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మీకు అర్థమవుతుందా? గనుక పిల్లరా, దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని గూర్చినటువంటి కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాము. గమనించండి. 29 సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. అసలు మనలో ఎంతమంది, మన తల్లిదండ్రులలో, మన కుటుంబీకులలో, మన బిడ్డలలో అసలు మన జ్ఞానము కలిగిన వారమా, జ్ఞానము లేని వారమా? ఒక్కసారి
వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుందాం. 29:11 బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుస్తాడు. బుద్ధిహీనుడట కోపానికి ఎంత కోపం ఉంటే అంత. బుద్ధిహీనుల స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. బాగా వినండి. బుద్ధిహీనులు తన కోపమంతా కనుపరుస్తారు. తన కోపాన్ని అంతటినీ ఎదుటివారి మీద, ఎవరి మీద అయితే కోపం ఉందో దాన్ని దాచుకోవడం, మర్చిపోవడం ఇంకేమీ ఉండవు. అటువంటి గుణగణాలు అది సేవకులైనా, లేకపోతే విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, కుటుంబాన్ని యజమానుడైనా, యజమానురాలని ఎవరైనా కానివ్వండి, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరిచేస్తాడు. అయితే జ్ఞానము గలవాడు కోపాన్ని అణించుకుంటాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఉంటారు, మనలో కూడా ఉంటారు, తల్లిదండ్రుల్లో ఉంటారు, తల్లిలో ఉంటారు, అన్నదమ్ముల్లో ఉంటారు, మన బిడ్డల్లో ఉంటారు. జ్ఞానము గలవాడు కోపమును అణుచుకుని ఆ కోపాన్ని చూపడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటేనే ముందు అతనిలో ఉన్నటువంటి కోపం ఎదుటివారికి ప్రదర్శన ఇచ్చేయండి. అది నోటి మాటతోనో, బూతుతోనో, లేదంటే ఏదైనా ఇసరడంలోనో, కొట్టడంలోనో. వెనక ఒక సొలొమోను జ్ఞాని ఉండేవాడు, ఇప్పుడు ఆ జ్ఞాని లేడు. ఏమండి, ఇంటి యజమానురాలు కోపం అంట ఆ జ్ఞాని చెప్పాడు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం. ఏమండి, భార్య కోపం అంట ఎక్కడ చూపిస్తుందట? ఏమండి, నవ్వుతుడేటైనా ఏంటి ఇప్పుడు ఇది? ఇప్పుడు సిగ్నల్స్ ఏంటి? అమ్మగారు, యజమానురాలు గారు కోపంలో ఉన్నారని అర్థం కావాలి. ఇప్పుడు అని సైలెంట్ అయిపోవాలి. ఏమండి, చదవండి. జ్ఞానము గలవాడు కోపం ఉంది, కోపం లేదంటలేదు, ఉంది. కానీ అణుచుకున్నవాడు జ్ఞానవంతుడు, అణుచుకున్న స్త్రీ జ్ఞానవంతురాలు. అన్నారా? దానిని చూపకుండును. కోపం ఉంది కానీ ఆ కోపాన్ని ప్రదర్శన ఎవరైతే చెయ్యరో వాళ్ళ జ్ఞానవంతులట. ఇప్పుడు మనలో ఎంతమంది జ్ఞానవంతులు? ఒకసారి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇప్పుడు మీకు అర్థం కావాలి. మా నాన్న, మా అమ్మ, లేకపోతే మనం జ్ఞానవంతులమో కాదో. అణుచుకుంటే జ్ఞానవంతులు, అణుచుకొనకపోతే బుద్ధిహీనులు. మీకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? సామెతల గ్రంథము 1:5 ఇప్పుడు మనము ధనము గలవారము కావచ్చు, సౌందర్యము గలవారము కావచ్చు, బలము గలవారము కావచ్చు, మనం చెప్పింది మీకు. కానీ ఇప్పుడు మనం ఎవరికి దేని గలవారము? జ్ఞానము గలవారమా, జ్ఞానము లేని వారమా? జ్ఞానం గలవాడికి ఉండేటువంటి ఒక మంచి గుణం ఏంటంటేనంట, వాడి జ్ఞానం గలవాడైతే వాడికి ఉన్న మంచి గుణం ఏంటంటేనంట, జ్ఞానము గలవాడు వింటాడట, విని ఆ చెప్పిన మాటలను విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు నేను ఉన్నానండి, గడిచిన కొన్ని సంవత్సరాల నుండి మీకు నేను ఏం చెప్తున్నాను? దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. ఇప్పుడు జ్ఞానము గలవారు ఏం చేస్తారంటే ఈ మాటలన్నిటినీ రాసుకుని ఇంటికి వెళ్ళి ఆ మాటలు అసలు అలా ఉన్నాయో లేదో అని ఒక్కసారి చూడు. హోంవర్క్ అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ పాఠం చెప్తారా? చెప్పిన పాఠాన్ని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏ వర్క్ కింద ఇస్తారు? ఎందుకు? విన్న దానిని మరలా ఇంటికి వెళ్ళాడు చూస్తే, చదివితే అది తొందరగా మదిలోనికి, మనసులోనికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అంటున్నాడు, ఎవరు జ్ఞానము గలవాడంటే, ఎవరు జ్ఞానము గల కుమార్తె అంటే, విని సేవకుడు దేవుని కొరకు సేవకుడు చెబుతున్న మాటలను విని ఆ మాటలను అనగా ఆ పాండిత్యమును ఎవడైతే డెవలప్ చేసుకుంటాడో, వృద్ధి చేసుకును, వాడు వివేకము గలవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనలో ఎంతమంది మనం మొన్న వాక్యం చెప్పలేకపోయాం. మనం
గడిచిన 4 ఆదివారాల నుండి గర్వంను గూర్చి చెప్తున్నాను నేను. అది ఆత్మీయ జీవితానికి ఏ రీతిగా మంచిది, దేవునికి అసహ్యమైన వాటిలో అది ప్రధానమైనది అని చెప్తున్న మాటలే మీరు గ్రహించలేనప్పుడు, మీ పాండిత్యాన్ని మీరు వృద్ధి చేసుకోనకపోతే దేవుని దృష్టిలో మీరు జ్ఞానవంతులు కాదు. జ్ఞానవంతులుగా దేవుని దృష్టికి కనబడాలి అంటే గమనించాలి, ఆ విన్నటువంటి ఆ మాటలను, ఆ వాక్యాన్ని వృద్ధి చేసుకును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటూ, దేవుని మాటలు ఆలకించి ఇందులో ఉన్న నీతిని సంపాదించుకుంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మనలో ఇటువంటి గుణాలు ఏమైనా కనబడుతున్నాయా? కనబడితే జ్ఞానవంతులు పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగునుగా. కనబడకపోతే మనము అజ్ఞానులం. ఎంతసేపు ఇప్పుడు చెప్పామా, మళ్ళీ బైబిల్ మూసేసి పక్కన పడేసామా అంతే తప్ప, ఈలోగా ఆ మాటలు తీసి సేవకుడు దేవుడు ఏం మాట్లాడాడో, సేవకుని ద్వారా దేవుడు ఏం మాట్లాడాడో, ఆ ప్రకారంగా నా జీవితం ఉందో లేదో, ఆ ప్రకారం నేను నడుచుకుంటున్నానో లేదో, అంత ఖాళీ మనుషులు ఎవరికి లేదు. ఎంతసేపు అండి మన యొక్క కుటుంబ పోషణ కొరకే మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ అండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను పిల్లరా, ఎంతసేపు మనం దేవునితో మాట్లాడడం బాగుంది, ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాం, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దాన్ని ఎవరైనా గ్రహిస్తున్నారా? దాన్ని గుర్తిస్తున్నారా? దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్న దేవుడు, వాక్య స్వరూపిగా మనతో సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఏ విశ్వాస అయినా గమనిస్తున్నారా? ఆ ప్రకారం నడుచుకుంటున్నారా? ఆ విని ఆ వాక్యాన్ని, ఆ పాండిత్యాన్ని డెవలప్ చేసుకుంటున్నారా? చదువుకునే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మరి కష్టమే. మరి చదువుకున్న పిల్లలు సహితం దేవుని వాక్యాన్ని చదవకపోతే ఆ విన్న పాండిత్యాన్ని అండ్ ఇప్పుడు కూడా నండి స్కూల్కి వెళ్ళి వచ్చి హోంవర్క్ చేయి అన్న తల్లిదండ్రులే కానీ బైబిల్ తీసి చదువు అన్న తల్లిదండ్రులు కనబడుతున్నారా? దేవుని మాటలు కొంచెం కారంగానే ఉంటాయి ఏమండి. కనుక మరి సేవకునిగా నేను ఎవరి తరపు నిలబడ్డాను ఇక్కడ? ఆయన తరపునే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వింటున్నారా? చదవమ్మా. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి ఆ నీతి సూత్రములను సంపాదించుకును అంటున్నాడు. కనుక మన జ్ఞానముగా విని దేవుని వాక్యాన్ని అండి, ఎన్ని అమూల్యమైన మాటలండి, ఎంత మంచి రెఫరెన్స్లు అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ప్రతి దాని కొరకు ఎంత క్లియర్గా చెప్పినా కూడా చాలా మంది ఆ మాటలను విని, ఆ మాటలను విన్న పాండిత్యాన్ని, ఆ మాటలను డెవలప్ చేసుకుని అవి వారి ఆత్మీయ జీవితానికి అన్వయించుకోలేక పోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథము 12:15. మూడుని మార్గము ఆ దృష్టికి ఏంటంట? ఇప్పుడు నేను చెప్పాను ఏమని, దేవుని దగ్గర దొంగిలించుతున్నాను. ఆయన దొంగిలించడం వలన నీకేమి ప్రతిఫలము ఉండదు, ఆకాశపు వాకిళ్ళే నేను ఎప్పుడో, అంతేకాదు నీ పంటను తినివేసి పురుగులని గద్దించడు అని నేను చెప్పాను. ఇప్పుడు జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? విని ఇలా వెళ్ళాలా, ఇలా జీవించాలా, ఇలా జీవిస్తే నేను డెవలప్ అవుతున్నా, ఇలా జీవిస్తే నన్ను ఆస్తి కర్తలుగా దేవుడు చేస్తాడా అని పాటిస్తాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, చదవమ్మా. మూడుని మార్గం అంటే అలాగే చెప్తారులే, అలాగే చెప్తారు. మూడిని మార్గము వాని దృష్టికి. కనుక మనం గడిచిన దినాలు ఎలాగ ఉన్నామో అలాగే ఉందాం. కనుక మనం ఏమి అంత మాటలేమి పట్ట తీసుకోవలసిన పని ఏమి లేదు, అంత వినేవలసినటువంటి పెద్ద అవసరత ఏమి లేదు అని అనుకుంటాడంట. ఎవరో పాస్టర్ అలా చెప్తారు, ప్రార్థన ప్రార్థన చేస్తే ఏమన్నా వచ్చేస్తుందా,
సువార్త చేస్తే ఏమొచ్చేస్తుంది? ఆ దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం మన స్థితిగతులు, మన పరిస్థితులు ఏమైనా మారిపోతాయి ఏంటి అని ఎవరనుకుంటారంట? అనుకున్న వాళ్ళు ఎవరంట? మూఢుడు అని మూర్ఖుడు. దేవుడు చెప్తున్నాడు, మూఢుడిని మార్గము వాని దృష్టికి ఆడికి అదే సరి అయినది, కానీ జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరిస్తాడట. దేవునికి స్తోత్రం కలిగినగా. జ్ఞానం గలవాడట, ఇదిగో దాసుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు గనుక ఆలోచన ఏం చేస్తాడట? అంగీకరిస్తాడట. ఇదిగో దాసులు చెప్తున్నారు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు గనుక ఇక మీదటి నుంచి మనం ప్రార్థించేద్దాం, ఇక మీదటి నుంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాము, ఉపవాసం ఉందాము, దేవునికి ఇచ్చే విషయంలో మనం ఆలక్ష్యము చెయ్యకూడదు అని ఏం చేస్తాడట? ఆలోచనను అంగీకరిస్తాడట. కనుక మనం అంగీకరించే వారిగా ఉంటే జ్ఞానులము, విని విడిచిపెట్టేసే వారిగా ఉంటే మూఢులము. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అదే సామెతల గ్రంథం ముగిస్తున్నాను. 21వ అధ్యాయము 11వ వచనం. 21:11 అమ్మ. అపహాసకుడు దండింపబడి చూచి, మళ్ళీ చదవమ్మా. ఈడెవడీడు? అపహాసకుడు. అపహాసకుడు అంటే అంటేనండి నవ్వుల పాలు చేసేవాడు. వింటున్నారా? అపహాసకుడు, హేళన చేసేవాడు, దండింపబడి చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందును. ఫర్ ఎగ్జాంపుల్, భయభక్తులు లేనివాడికి ఏదన్నా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఏంటి దెబ్బ, వెంటనే జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట? అయ్య బాబు వాడికి అలా తగిలింది, ఆడు అలా తిరిగాడు, అలా తాగాడు, ఆడు అలాగా తిన్నాడు, అందుకడిగా గతి పట్టింది, నేను ఇవాళ నుంచి ఆడికి తగిలిన దెబ్బను బట్టి నేను మందు మానేయలరా బాబు, ఆడు తగిలిన కష్టాన్ని బట్టి నేను ఇప్పటి నుంచి అయినా నా బ్రతుకును మార్చుకోవాలని ఆలోచిస్తాడట. ఎవడో? జ్ఞానం గలవాడు. జ్ఞానం లేనోడు మీకు అర్థమవుతుందా? కనుక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞానుల జాబితాలో ఉన్నామా, మూర్ఖుల జాబితాలో ఉన్నామా? జ్ఞానుల జాబితాలో మనం ఉన్నామా, అపహాసకుల జాబితాలో ఉన్నామా? దేవుని చేత ఆశ్రదింపబడేవారే జాబితాలో ఉన్నామా? దేవుని చేత ఆ పంట పురుగులను ఆజ్ఞ ఇచ్చేవారిగా ఉన్నామా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుంది? ఒకసారి ఆలోచన మనం చేసుకోవాలి పిల్లరా. 24 సామెతల గ్రంథం 5 ముగించేశాను. సౌండ్లు చెక్కింది అని. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. జ్ఞానము గలవాడు ఎలా ఉంటాడంట? బలవంతుడు. గమ్ముని పడిపోడు. ఏ జీవితంలో? ఆత్మీయ జీవితంలో గమ్ముని పడిపోడు. ఎందుకంటే ఇటు దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానము గలవాడు వాడు ఎప్పుడు బలవంతుడుగానే ఉంటాడో. వాడు బలహీనుడు. ఎందుకు బలహీనుడు కాలేకపోతున్నాడంటే రీజన్ ఏంటి? వాడి జ్ఞానం కలిగిన వాడు. వాడు ఎక్కడికి వెళ్ళి సంపాదించుకున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళి సంపాదించుకున్నాడు. మీకు అర్థమవుతుందా? తెలివి గలవాడు ఎలాగంట? శక్తిమంతుడంట. వాడికి ఏ కష్టం వచ్చినా వాడికి చాలా, ఆ సమస్యడికి ఎలా కనిపిస్తుంది? చాలా చిన్న సమస్య. కారణం శక్తిమంతుడు. కారణం ఏంటి? వాడికి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? మనం జ్వరం వస్తే తట్టుకోలేం. మనం గట్టిగా ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే మొత్తం మన్ని బంద్. ఇంకా మన దగ్గర బలం ఉండదు, శక్తి ఉండదు, ఆ ఓపిక ఉండదు, ఆ నిరీక్షణ ఉండదు, ఆ విశ్వాసము ఏమీ ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు కూడా. అంటున్నారా? మీరు మన ఆత్మీయ జీవితంలో మనం ఈ రీతిగా అనగా ఐశ్వర్య ఘనతలు కలిగిన వారిగా, స్థిరమైన కలిమి కలిగిన వారిగా,
దేవుని చేత ఆస్తికర్తలుగా మనం నిలబడాలంటే క్రైస్తవుని పిల్లలందరూ కూడా ఏం కలిగి ఉండాలంటే, ఏం కలిగి ఉండాలమ్మా? జ్ఞానం. మరి అది ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర ఉంది? అది ఎక్కడ దొరుకుతుంది? అది ఎవరిస్తారో మీకు అర్థమవుతుందా? ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు ఎవరి వశములోనున్నాయమ్మా? యెహోవా వశమై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆలోచించండి. అప్పులు ఎక్కడికి రావాలి? ఆర్థిక ఇబ్బందులు ఎక్కడికి రావాలి? అనారోగ్య సమస్యలు ఎక్కడికి రావాలి? కష్టాల కొలిమి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? బిడ్డలకు మారు మనసు లేదు, ఎక్కడికి రావాలి? నాకు యోహాను సువార్త, నాకు వేరుగా నుండి మీరేమియు, ఈ సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను దేవునికి దూరం అయిపోయి, నేను దేవుని సన్నిధి మానేసి నేను వ్యాపారం చేసేస్తాను, దేవుని సన్నిధి దూరం అయిపోయి నేను నా పనికి వెళ్ళిపోతాను, కోతలంట, ఊడుపులంట, పని అంట, అదంట, ఇదంట అంటే మన వలన ఏమి దేవునికి వేరుగా ఉండి మనం అసలు ఏమి కూడా చీపుర్లు ఈనుపుల్లో కూడా పైకి అని ఎవరు చెప్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు వేరుగా నుండి మీరు ఏమియు అంటే ఏమి అంటే అర్థం ఏంటి? నీకున్న కష్టాల్లో నుండి కానీ, నష్టాల్లో నుండి కానీ, వేదనలో నుండి కానీ, శోధనలో నుండి కానీ, ఇరుకుల్లో నుండి కానీ, ఇబ్బందుల్లో నుండి కానీ మీరు పైకి లేవలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు కూడా. ఈ సత్యం మీకు అర్థమవుతే దినదినము మనం సంపాదించుకోవలసింది, దినదినము మన నివాసము చేయవలసింది దేనితోనండి? దేనితోనమ్మా? జ్ఞానముతో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటువంటి జ్ఞానము ఎందులో ఉన్నదంటే, ఎవరి యొద్ద ఉన్నదంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నదన్న సత్యాన్ని గ్రహించి ఏమండి విని జ్ఞానము కలిగినటువంటి పిల్లలుగా విని పాండిత్యమును మనము వృద్ధి చూసుకునే వారిగా ఉంటే దేవుడు అప్పుడు మన ఆకాశపు వాకిన్లను విప్పుతాడు. ఏమండి నిన్ను నన్ను నీ నా కుటుంబాలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏ ఆస్తికి? స్థిరమైన ఆస్తికర్తలుగా చేస్తాడు. విని విడిచిపెట్టే వారుగా కాదు, కానీ వినిన మాటల ప్రకారం మీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా నడుచుకునేలాగున ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు తండ్రినైనా మమ్మల్ని మరుగుపరిచి మా ఆత్మీయ జీవితంలో, ఆర్థికమైన జీవితంలో ప్రభా మేము ఏ రీతిగా ఏది సంపాదించుకోవాలో మాకు నేర్పించిన మహాకృపను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ గడిచిన దినములలో నైనా నీ వాక్యం విని విడిచిపెట్టేసి వారిగానే ఉన్నామేమో నాయనా. ఇది మొదలుకుని వినిన మాటలను విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకునే బిడ్డలుగా వాక్యానుసారమైన జీవితం మేము జీవించడానికి సహాయం దయచేయమని ఇప్పుడు వచ్చిన కుటుంబాలను మీ పాదములకు సమర్పిస్తూ నాయనా, మరి హాస్పిటల్లో ఉన్నటువంటి ఉమాదేవిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. ఆ కుమార్తె ప్రభానైనా ఈ పరిసరములో ఉన్నప్పుడు ఎన్నో మార్లు గద్దించాం నాయనా, ఎన్నో మార్లు నీ మందిర ఆవరణ యొక్క విలువను తెలిపాము నాయనా, తెలియజేశాము నాయనా. అయినప్పటికీ విననొల్లని బిడ్డగా సమయమును సద్వినియోగము చేసుకోలేదు తండ్రి. లేవనెత్తండి నాయనా. ఆయన బుద్ధి లేనటువంటి ఆయన కన్యక వలె కాదు, కానీ బుద్ధి వచ్చినటువంటి కన్యక వలె మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి నాయన గడిచిన దినముల్లో తండ్రి ప్రభు సమయమును మీ జ్ఞానమును నిర్లక్ష్య పెట్టిందేమో ప్రభా. కుమార్తె తరపున మేము ప్రార్థిస్తున్నాము నాయన, నీ సహాయమును, మీ చిత్తం ఏమై ఉన్నదో, మీ ప్రణాళిక ఏమై ఉన్నదో బిడ్డ పట్ల మీ కృప కనికరములు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని క్రీస్తు వారి నామం పెట్టి ప్రార్థన మనం అడుగుచున్నాము తండ్రి.
యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనము కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకును మాకును కుటుంబ గ్రామ సంఘ ప్రజలందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక.